ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వరాజ్ ఫ్యామిలీ కిచెన్. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి హెల్దీ డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ఈ డ్రై ఫ్రూట్ లడ్డుకు నేను తీసుకున్న డ్రై ఫ్రూట్స్ ఏంటో చూసేద్దామా. ఆల్మండ్స్, కాజు, వాల్నట్స్, గసగసాలు, అలాగే మకానా, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, అలాగే మనం ఇక్కడ పంచదార బెల్లం వాడుకోకుండా ఖర్జూరాని అలాగే కొన్ని కిస్మిస్ని వాడుతున్నాం. మరి ఎలా చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా ఇక్కడ ఖర్జూరం లోపల ఉన్న సీడ్ని తీసేసి మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఒక కప్పు ఖర్జూరం తీసుకోవాలండి. తీసుకుని మంచిగా దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఈలోపు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ అంతా కిస్మిస్ని యాడ్ చేసుకోవాలి స్వీట్నెస్ కోసం. సో చూసారు కదా, ఈ విధంగా మిక్సీ పట్టుకుని పక్కన ఉంచుకుందాం. ఈలోపు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి లైట్గా 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని కొంచెం హీట్ అయ్యాక ఇందులోకి 1 by 1 డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ మనము ఎన్ని ఎక్కువ వేసుకుంటే అంత హెల్దీ అనమాట. చూసారా, ఇక్కడ బాదం, కాజు, అలాగే వాల్నట్స్ ఈ 3 వేసాను. తర్వాత పంకిన్ సీడ్స్, గుమ్మడి గింజలు అంటారు కదా, అవండి. అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ మీ దగ్గర కనుక ఇంకా అలాగే పిస్తా కానీ అవి ఉంటే వేసుకోండి. నా దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ని నేను యాడ్ చేసుకుని ఇలా చేస్తున్నాను. డ్రై ఫ్రూట్స్ నచ్చని వాళ్ళకి ఇలా చేసి పెట్టారంటే డైలీ వీటి నుంచి వచ్చే ప్రోటీన్స్ కానీ విటమిన్స్ కానీ చక్కగా అందుతాయి అన్నమాట. వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. చూసారు కదా, ఈ విధంగా అన్నీ కూడా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసేటప్పుడు కొద్దిగా కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఈ టైంలోనే కొన్ని మకానా కూడా వేసేసుకొని మరో 5 minutes అలా కలుపుకుంటూ ఫ్రై చేయాలి. ఇలా మనం బాగా మిక్స్ చేసుకున్నట్లు ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఈ నేతిలో మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా ఫ్రై చేసేసుకుని మంచి కలర్ వచ్చేంత వరకు తీసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్లోకి ఉంచుకోవాలి. ఈలోపు అదే ప్యాన్లోకి కొంచెం నెయ్యి అయితే ఉంటుంది కదా ప్యాన్లో. ఇప్పుడు మనం ఆల్రెడీ ముందుగా మిక్సీ పట్టుకున్న ఖర్జూరం ఉంటుంది కదా, ఆ ఖర్జూరం పేస్ట్ అంతా కూడా వేసేసి ఒక 10 seconds అలా దీన్ని కొంచెం హీట్ చేయండి. మీకు నచ్చినట్లయితే కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే కొన్ని గసగసాలు, పంప్ సీడ్స్ అంటాం కదా, ఆ సీడ్స్ని కూడా వేసేసుకుని ఇలా అంతా కూడా ఒకసారి ఒక 5 seconds అలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఇది కూడా పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు పూర్తిగా చల్లారినటువంటి ఈ డ్రై ఫ్రూట్స్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. మరీ బాగా మెత్తని పౌడర్లా కాకుండా పల్స్ ఇచ్చుకుంటూ ఒక 2-3 seconds అలా ఇలా ఈ విధంగా మనం మిక్సీ పట్టుకోవాలండి. సో ఇలా మిక్సీ పట్టుకుని పక్కన ఉంచుకొని ఇప్పుడు ప్లేట్లోకి ఆల్రెడీ ప్రిపేర్ చేసిన ఖర్జూరం అలాగే గసగసాలు ఉంటాయి కదా, అది ఒకసారి కలిపేసి నెక్స్ట్ మనం మిక్సీ పట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ మిశ్రమం అంతా కూడా ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ఖర్జూరం అంతా కూడా ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్కి బాగా మిక్స్ అయ్యేటట్లు చేత్తో మంచిగా కలుపుకోవాలండి. సో ఈ విధంగా పంచదార బెల్లం వాడకుండా ఖర్జూరం వాడితే చాలా చాలా హెల్త్కి మంచిదన్నమాట. సో నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, సో ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. సో ఇలా మనకి నచ్చిన సైజులో డ్రై ఫ్రూట్ లడ్డుని ప్రిపేర్ చేసుకుని ఒక ఎయిర్ కంటెంట్ బాక్స్లో కానీ ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటే డైలీ ఒకటి ఇస్తే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా హెల్త్కి మంచిది. సో చూసారు కదా, పర్ఫెక్ట్ హెల్దీ డ్రై ఫ్రూట్ లడ్డు అయితే మనకి రెడీ అయిపోయింది. సో ఇలా మనం 1 by 1 డ్రై ఫ్రూట్ లడ్డుని మనకి నచ్చిన సైజులో ప్రిపేర్ చేసుకొని మంచిగా ఒక బాక్స్లో స్టోర్ చేసుకున్నట్లయితే పిల్లలకి స్నాక్స్ బాక్స్లో అయినా పెట్టవచ్చు. అలాగే ఈవినింగ్ టైంలో ఒకటి ఇచ్చిన హెల్త్కి చాలా చాలా మంచిదండి. డ్రై ఫ్రూట్స్ అంటే అస్సలు అవాయిడ్ చేసే వాళ్ళకి ఇలా రోజుకి ఒకటి లడ్డు చొప్పున ఇచ్చారంటే చాలా హెల్త్కి మంచిది. అట్లాగే పెద్దవాళ్ళు కూడా తింటే ఇంకా మంచిదన్నమాట. సో మీరు కూడా నేను చెప్పినట్లు ఇదే వేలో ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంటుంది. సో మనం ఎలాంటి పంచదార షుగర్ అనేది వాడకుండా చక్కగా ఖర్జూరంతో చేసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే మీకు నచ్చినట్లయితే ఈ ఖర్జూరం ప్లేస్లో అంజీరా కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా యాడ్ చేసుకొని డిఫరెంట్గా మనకి అన్ని పోషకాలు ఉండే ఈ డ్రై ఫ్రూట్స్ తినటం వల్ల హెల్త్కి మంచిది కనుక మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. అలాగే మన ఛానల్లో ఇంకొక స్పెషల్ వీడియో కూడా ఉంది. సో డ్రై ఫ్రూట్స్తోనే వెరైటీగా ఇంకో లడ్డు కూడా చేసి పెట్టాను. ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక చెక్ చేయండి. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ చేయండి అబ్బా. అట్లాగే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పంపించే నోటిఫికేషన్స్ మీ ఫోన్లోకి టకటకమని వస్తాయి అన్నమాట. సో ఈ వీడియో ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ స్వరాజ్ లక్ష్మి. బాయ్ ఫ్రెండ్స్.